వాడిని చూసి ఇచ్చిద్దాం, వీడిని చూసి పిచ్చినవ్వులు నవ్వుదాం, వాడి చిట్టుకాయితం తీసుకున్నాం, మనం ఓ చిట్టుకాయితం రాసిద్దాం. అన్నీ దేవుడు పెద్ద కఠిన పరీక్ష పెడతాడు. శరీరం ఊరుకోనియదు, తలకాయ ఊరుకోనియదు. ఈ చేష్టలని చేద్దామని ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. వీటన్నింటినీ అదుపు చేసుకొని, మగపిల్లలు ముఖ్యంగా వీటన్నింటినీ అదుపు చేసుకొని నువ్వు ఒక లక్ష్యం ఏదైనా నిర్ణయించుకొని దాని వైపు పోతే మనం బాగుపడతాం. ఆ మొహం చూసుకొని నవ్వుకొని, ఈ మొహం చూసుకొని నవ్వుకొని, ఆ సార్ గురించి బయట మాట్లాడుకొని, ఈ సార్ గురించి మాట్లాడుకొని, ఇచ్చిన వాళ్ళు నవ్వుకొని, ఇచ్చిన సమయం అంతా వృధా చేసుకొని, ఈ 2 ఏళ్ళు ఇలాంటి పనికిమాలిన డిస్కషన్స్కు సమయం పోగొట్టుకొని గేటు దాటిన తర్వాత ఏం చేయాలో దిక్కులక బిక్కుమని బతికే విధానం ఏమో తెలియదు. అప్పటి వరకు అమ్మ నాన్న ముద్దుగా పెంచుతారు. పొలంలో పోతే సేద్యం చేయడం రాదు, కర్ర ఎత్తడం రాదు, కర్ర కొట్టడం రాదు, ఇంకా వేరే పని చేసుకుని దొరుకుతామంటే ఏ విద్య రాదు. ఎందుకు? రెంటికి చెడ్డ రేవడు. విన్నారా? రెంటికి చెడ్డ రేవడు అంటే తెలుసా? రెంటికి చెడ్డ రేవడు. ఆ పడవ మీద కాలు పెట్టాలన్నా, ఈ పడవ మీద కాలు పెట్టాలన్నా, 2 పడవల మీద కాలు పెట్టి లాస్ట్కు ఆ పడవ అటుపోతుంటే ఈ పడవ ఇటుపోతుంటే ఎట్లుంటుంది మనిషి? 2 పడవల మీద కాళ్ళు పెట్టినాడు, ఒక పడవ ఇటుపోయింది, ఒక పడవ ఇటుపోయింది. రేవడు ఎక్కడ పోయినాడు? రేవడు ఏమవుతాడు అప్పుడు? కాబట్టి దృష్టి అంతా చాలా దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవడం నేర్చుకోండి. అధిక ప్రసంగం పనులంటారు. విన్నారు ఎప్పుడన్నా? నేను నాకు తెలుగు కొంచెం అంతో ఎంతో మా పిల్లలకి సార్ నేర్పించిపోయినాడు. మీకు తెలుగు అర్థమవుతుందో లేదో? బాగా అర్థమవుతుందా సార్? అధిక ప్రసంగం పనులు. ఆడపిల్లలు అయితే ఏమంటారు? అధిక ప్రసంగి అంటారు. చాలా అధిక ప్రసంగం అంటారు ఊరు. అబ్బాయి అయితే ఇది అధిక ప్రసంగం డాష్ అంటారు. అట్లా అనిపించుకోవడానికి ఇంత సెటప్, ఇంతమంది అధ్యాపకులు, ఇంత వ్యవస్థ, ఇంత కాలేజు మనకెందుకు? ఇంత చదువుకొని అంటూ అనిపించుకోవాలి. ఊర్లో పోతే వాడికి జీవితం అర్థమైంటుంది. నా జీవితం ఈ పొలమే, నాకు ఈ గొర్రెలే గట్టి. వాడు అంతా ప్రకృతిని చదువుకొని రెడీగా ఉంటాడు.